మార్చి 23 కొరకు సేచస్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. వారిరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చెదను. యెషయా 42వ అధ్యాయం 16వ వచనం. అనంతమైన మహిమగల దేవుడు గుడ్డివారికి దారి చూపించేవానిగా ఉండటం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. హద్దుల్లేని ఉపకారం చేసే ప్రభువును ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక గుడ్డి వ్యక్తి దారిని కనుక్కోలేడు, ఎందుకంటే తనకది తెలియదు. ఒకవేళ తెలిసినా ఆ దారిలో తనకు తానుగా ప్రయాణించటం, అటూ ఇటూ తిరగటం, రోడ్డు దాటడం లాంటివి చెయ్యడానికి అతడు చాలా ప్రయాసపడాలి. తనకు అసలు ఏమాత్రమూ పరిచయం లేని దారిలో ఎవరితోడూ లేకుండా నడవటం అన్న ప్రశ్నే లేదు. ఇదే విషయాన్ని మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుందాం. రక్షణ మార్గాన్ని కనుగొనలేని ఆత్మీయ గుడ్డితనం మనకు సహజంగా ఉన్నప్పటికీ ప్రభువే మనల్ని ఆ మార్గంలో నడిపించి తన దగ్గరకు చేర్చుకుని అప్పుడు మన కళ్ళు తెరుస్తాడు. భవిష్యత్తు గూర్చి ఆలోచిస్తే మరో గంట తర్వాత జరగబోయేదాన్ని చూడలేని గుడ్డివారం మనం. కాని యేసు ప్రభువు మనలను భవిష్యత్తులోనికి నడిపిస్తాడు. మన జీవిత యాత్ర ముగింపు వరకు ఆయనే నడిపిస్తాడు. ఆయన నామం ఘనపరచబడునుగాక. ఏ మార్గంలో మనకు విడుదల దొరుకుతుందో మనం ఊహించలేం, కాని ప్రభువుకు అంతా తెలుసు. కాబట్టి మనం ప్రతి అపాయాన్ని తప్పించుకునేంత వరకు ఆయన దగ్గరుండి నడిపిస్తాడు. ఎవరైతే ఈ గొప్ప నాయకుని చేతికి తమ చేయినిస్తారో, ఎవరు తమ్మును తమ మార్గాలను పూర్తిగా ఆయనకే విడిచిపెడతారో వారు ధన్యులు. అలాంటివారు సంతోషంగా ఉంటారు. మార్గం అంతా ఆయనే నడిపించుకుని వచ్చి మహిమ గృహానికి చేర్చినప్పుడు అంతవరకు ఆయన ఏ దారి గుండా నడిపించుకుంటూ వచ్చాడో ఆ దారిని మనం చూసేలా కళ్ళు తెరుస్తాడు. అప్పుడు మనకు ఇంత గొప్ప సహాయం చేసిన దేవుని ఎడల కృతజ్ఞతతో మధుర గీతాలను ఆలపిస్తాం. ప్రభువా, నేను దీనుడను అంధుడును అయిన నీ బిడ్డను, నన్ను దయచేసి నడిపించు, ఎందుకంటే నా మార్గం నాకు తెలియదు.